వస్తున్నా. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనమాట, దుబాయ్లో బిజినెస్ బే అనే ప్లేస్కి. ఆ ప్లేస్లో ఇంటర్వ్యూ వచ్చి బిఎన్డబ్ల్యూ డెవలప్మెంట్ కంపెనీది. ఈ కంపెనీ మన ఇండియన్స్ది, పెద్ద హీరోది. ఎవరో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, లేదంటే లాస్ట్లో నేను మీకు చెప్తా. కంపెనీ వచ్చి బిజినెస్ బేలో, ఫ్లోర్ వచ్చి 20 ఫ్లోర్. సెక్యూరిటీ కార్డ్ ఏదైనా ప్రూఫ్ ఇచ్చి, ఎమిరేట్స్ ఐడి ఏదో ఒక ప్రూఫ్ అక్కడ ఇచ్చి, వాళ్ళు ఒక ఐడి కార్డ్ ఇస్తారు, స్కాన్ చేసి పైకి వెళ్ళిపోవాలి. 24th ఫ్లోర్కి పోయాక 12 నుంచి 3 వరకు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్. నేను అప్లై చేసింది వచ్చి డుబిజెల్లో. వాళ్ళు నాకు కాల్ చేశారు, సో మెసేజ్ చేశారు, ఇంటర్వ్యూ పలానా డేట్ పలానా రోజు అని. సో ఇవాళ సాటర్డే 12 ఇంటర్వ్యూ అనమాట. నేను వెళ్ళిపోయి అక్కడికి. చూస్తున్నారా, ఇది కంపెనీ స్టార్టింగ్లో అనమాట. వాళ్ళ లోగో ఎంత బాగుంది చూడండి. కంపెనీ కూడా చాలా బాగుంటుంది, శాలరీ కూడా చాలా బాగా పే చేస్తారు. సో డైరెక్ట్ పాయింట్కి వెళ్దాం. ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారు, మీరు ఇంతకుముందు ఎక్కడ చేశారు, ఏ కంపెనీలో జాబ్ చేశారు, అక్కడ శాలరీ ఎంత, మీ లైసెన్స్కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు, లోకల్గా ఏమేమి తెలుసు మీకు, అసలు దుబాయ్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, గ్లోబల్ విలేజ్ యాడ్ ఉంది, అవి ఎప్పుడు బిజీ అవుతుంది, రసలకమ్మకి ఎలా వెళ్ళాలి, ఉమ్మల కోయిన్కి వెళ్ళాలి, అజ్మాన్కి వెళ్ళాలి, అన్ని స్టేట్స్ గురించి నాలెడ్జ్ ఉంటే చాలా బెస్ట్ అనమాట. వీళ్ళకి క్లయింట్స్ వస్తారు, వాళ్ళని తీసుకొని మనం రసలకైమ వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి తీసుకొని వెళ్ళాలా. సో వీళ్ళు ప్రాజెక్ట్స్ అన్నీ నడుస్తుంటాయి కదా, ఆ ప్లేస్కి అన్నిటికీ తీసుకొని వెళ్ళాలి. అందుకని నావిగేషన్ తెలుసా, ఇంగ్లీష్ తెలుసా, హిందీ తెలుసా, ఇంకేదైనా లాంగ్వేజ్ తెలుసా, ఇవన్నీ అడుగుతారు. సో ఇంటర్వ్యూ చాలా సింపుల్గా, నీట్గా, క్లీన్గా అయిపోతుంది. ఇంటర్వ్యూలో జరిగేది వచ్చి ఇదే అనమాట, ఇంకంతకు మించి ఏమి ఉండదు. సో ఇవన్నీ అడిగాక శాలరీ ఎక్స్పెక్టేషన్ అంటారు. చాలామంది శాలరీ చాలా తక్కువ చెప్పారు, నేను మాత్రం 4500 నేనే తక్కువ చెప్పాను. మిగతా చాలామంది ఎక్కువ చెప్పారు, 5000, 5500 అట్లా. నేను మాత్రం తక్కువే చెప్పాను, 4500. సో వీసా నాదే, వీసా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి. వచ్చింది వచ్చి 35 మెంబర్స్, వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి పంపించారు మమ్మల్ని అంతా. సో చూస్తున్నారా, 24th ఫ్లోర్ నుంచి చూస్తుంటే ఎలా ఉంది వ్యూ. గ్లాస్ ఒక క్లీన్ లేదు, సో అందువల్ల అట్లా కనపడుతుంది. చాలా బాగుంది, కంపెనీ మంచిది. సెలెక్ట్ అయితే బెస్ట్. కంపెనీ వచ్చి వివేక్ ఆనంద్ ఓబ్రాయ్ ఇది కంపెనీ. ఈ కంపెనీకి అంకుర్ అగర్వాల్, వీళ్ళిద్దరు ఫౌండర్స్ అనమాట. ఇద్దరు పార్ట్నర్షిప్లో కన్స్ట్రక్షన్కి సంబంధించి నడుస్తుంది. వివేక్ ఆనంద్ ఓబ్రాయ్ అనే యాక్టర్ అందరికీ తెలుసు, సో మన ఇండియాలో ఫేమస్ అనమాట. ఇది కంపెనీ ఫ్రెండ్స్ డీటెయిల్స్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.